సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా డేస్ తర్వాత గ్యాప్ అయితే వచ్చేసింది టెక్ వీడియోకి అయితే. నాకైతే సరిగా టైం అయితే సరిపోవట్లేదు. సో ఈరోజు అయితే నేనైతే ఈ వీడియోలో అయితే మీకైతే ఇంట్రెస్టింగ్ అనే టాపిక్ అయితే చేసాం. సో ఈ వీడియోలో అయితే మనం ChatGPT ఏఐని మనం ఎలా అయితే యూజ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే నేను తెచ్చా. సో ఈ వీడియోలో అయితే మనం ప్రొఫెషనల్గా ఆర్టిఫిషియల్గా మనం ఎలా వర్క్ దీంతో చేస్తామంటే అదైతే మీకైతే నేను ఈ వీడియో అయితే నేను చూపెట్టబోతున్నాను. సో ఈ వీడియో మీరు చూసే ముందు నేనైతే ఒక చెప్పబోతున్నాను. చిన్న బ్లాగ్, స్మాల్ బ్లాగ్ అయితే మీకైతే ఈ వీడియో అయితే నేను చేయబోతున్నాను. ఏంటంటే ఈ వీడియోలో అయితే నేను వచ్చేసి ఇప్పుడు మనం ఇప్పుడైతే స్టార్ట్ చేయం. సో కొన్ని డేస్ తర్వాత మనం ఫ్రీగా ఉన్నప్పుడు అయితే మళ్ళీ మనం ఏం స్టార్ట్ చేస్తున్నామంటే, సో మనం స్టార్ట్ చేసేది ఏంటంటే ట్విన్ బ్రదర్స్ ఎపిసోడ్ అయితే మనం అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ట్విన్ బ్రదర్స్ టెక్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, షార్ట్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ అయితే ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. సో లెట్స్ గో గైస్. ఇప్పుడైతే నేనైతే నా గూగుల్ స్క్రీన్ అయితే ఓపెన్ చేస్తున్నా. 1 minute గైస్. సో నా గూగుల్ స్క్రీన్ అయితే వచ్చేసింది. వచ్చినాక నేనైతే ఇప్పుడు ఏమని టైప్ చేస్తాను అంటే టీఆర్ పెట్టింది U. 1 minute గైస్. కీబోర్డ్ అయితే లాగ్ అయిపోయింది, కీబోర్డ్లో టైప్ చేస్తాను u.com AI అనే దాని మీద అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ పర్సనైజ్డ్ AI అసిస్టెంట్ అని ఉంది కదా, దీని అయితే ఓపెన్ చేయండి. డబుల్ పేజెస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే గైస్, దాని మీద అయితే నేనైతే ట్యాప్ చేస్తే సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మీకు బాటంలో 4 టాపిక్స్, ఒక 5 ఎన్ని ఉన్నాయి గైస్, ఒక 6 టాపిక్స్ ఉన్నాయి. 6 టాపిక్స్లలో మీరు డిఫరెంట్గా కనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ ఏం చూద్దాం, వాట్ ఈస్ ఇన్స్టాగ్రామ్, వాట్ ఈస్ సో ఇక్కడైతే నేను ఇన్స్టాగ్రామ్ అయితే గ్రామ్ అనేది అయితే నేనైతే దానికైతే సబ్మిట్ చేసిన తర్వాత వాట్ ఈస్ ఇన్స్టాగ్రామ్ అనేది అవుతుంది. సో ఇక్కడైతే అది కాసేపు స్టాప్ జనరేటింగ్ అనేది కూడా పడుతుంది. ఎందుకంటే నేనైతే నా పీసీ అయితే ఇన్ని రోజులు చాలా యూజ్ అయ్యలే. మనకు టెక్ న్యూస్ ఎంత గ్యాప్ వచ్చిందో అన్ని డేస్ నేనైతే గ్యాప్లో ఉంచిన మన పీసీని. సో అందుకే ఇప్పుడైతే కొంచెం సేపు మనకైతే లాగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మనకు ఎర్రర్స్ వచ్చినా తెలియదు గైస్, సారీ, ఏమనుకోకండి. ఓకే, వెయిట్ అనేది అయితే. సో గైస్ ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారు కదా. సో గైస్ ఇక్కడైతే మీరు స్టాప్ జనరేటింగ్ అనేది పడుతుంది కదా. సో ఇక్కడ మీరు కాసేపు వెయిట్ చేయండి గైస్. మీకు చాలా బోరింగ్ అనిపించవచ్చు అని వెయిట్ చేస్తే అయిపోతుంది, నాట్ రెస్పాన్సిబిలిటీ. సో ఇది యాప్స్ గురించి కనుక్కోవడానికి 1 minute గైస్. సో గైస్ ఇక్కడైతే మళ్ళీ నేనైతే లోడ్ చేసినాక ఇట్లా వచ్చేసింది, మీరు చూస్తూనే ఉంటారు. సో ఇన్స్టాగ్రామ్లో మనకు ఏమేమి ఉంటాయో ఎట్లా యూజ్ చేసుకోవాలని కూడా ఇచ్చింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి అందరూ దీని గురించి అయితే బాగా చూస్తుంటారు. సో మనం డైలీ హౌసెస్లలో కూడా వేయచ్చు. ఈ ట్రెండింగ్ టాపిక్ బాగా నడుస్తుంది ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్. ఆంటీస్ కూడా చేస్తున్నారు గైస్ యూట్యూబ్ షార్ట్స్. హౌ టు యూజ్ యూట్యూబ్ షార్ట్స్ అని కొడుతున్నా. 1 minute గైస్. హౌ టు యూస్ యూట్యూబ్ షార్ట్స్ అనేది అయితే టైప్ చేశా. సో నేనైతే దానికైతే కామెంట్ అయితే ఇచ్చేసా. సో అదైతే ఇచ్చేస్తుంది. సో దీని పార్ట్ 2 కూడా చేస్తాయి, ఎందుకంటే మనకు కింద 5 ఉన్నాయి కదా, దాని ఫంక్షన్స్ తెలుసుకోవడానికి అయితే ఇదైతే పార్ట్ 1 గైస్. దీని ఫంక్షన్స్ వచ్చేసరికి u.com గురించి ఇది వచ్చేసి పార్ట్ 1. ఈ పార్ట్ 1లో అయితే నేనైతే ఇంకా క్లియర్గా ఏం చెప్పలేకపోతున్నా. సో నెక్స్ట్ GPT-4 అది ఓనో జీరో తెలియదు. సో దాని గురించి అయితే నేనైతే చెప్తాను, ఎందుకంటే మనకు కూడా కొంచెం టైం కూడా సేవ్ అయినట్టు ఉంటుంది. సో కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేసేస్తా. ఇక్కడైతే చూడండి
కొంచెం సేపు అయితే లోడింగ్ అయితే అవుతుంది గైస్. మీరు కొంచెం బోరింగ్ కావచ్చు. సో మళ్ళీ వెయిట్ ఫర్ అది అంటుంది. ఒక్క నిమిషం గైస్. సో గైస్ ఇప్పుడైతే నేను మళ్ళీ ఆన్ చేసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ వీడియో నుంచి ఇట్లా ప్రాబ్లం కాకుండా చూసుకుంటా. సో ఇక్కడ హౌ టు యూజ్ యూట్యూబ్ షార్ట్స్ అని ఉంది. సో ఇక్కడ అన్ని ఇచ్చేసింది. సో ఇది వచ్చేసి యాప్స్ సంబంధించి. సో మీరు యాప్స్ ఏమంటారు గూగుల్ ప్లే స్టోర్లో ఎట్లా ఉంది, కింద కూడా మీకు కొన్ని టాపిక్స్ ఇచ్చాను చూడొచ్చు. హౌ కెన్ ఐ ఇన్స్టెన్స్ ద వైస్పిటేషన్స్ అండ్ కెన్ ఐ మానిటరైజ్ యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్, కెన్ ఐ యూజ్ కాపీ రైటెడ్ మ్యూజిక్స్. సో ఇక్కడ ఇచ్చింది కదా. సో యూట్యూబ్ గురించి తెలుసుకునే వాళ్ళు ఇక్కడైతే మీరైతే తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మనమైతే GPT-4లోకి వెళ్తాం. సో దీనికంటే ముందు నేనైతే ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయ్యే ముందు అయితే చెప్పినా కదా. సో కొత్తగా అయితే నేను ఏమంటారు షార్ట్స్లలో కూడా టెక్ గురించి తీసుకుంటున్నా. ఆ షార్ట్స్ పేరు ఏంటంటే ది టెక్ బ్రదర్స్ అని షార్ట్ అయితే ఇస్తున్నా. ఆ షార్ట్స్లో మీరు నా గురించి ఏమంటారు తెలుసుకోవచ్చు, ఎలా నేను టెక్ గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని. సో ఆ షార్ట్స్ని అయితే మీరు తప్పకుండా చూడాలి. ఆ 2-3 డేస్లో స్టార్ట్ చేస్తా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.